యామూలం సచరాచరస్య జగతః పుంసః పురాణీశకి వ్యక్తాత్మపరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంససధిష్టదానవిదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ఓం శ్రీమాత్రే నమః. మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం కనుక ఫలితాలు తీసుకున్నట్లయితే ఈ వారం ఈ రాశి వారికి అధికారుల అనుగ్రహం లభిస్తుంది. చేయు వృత్తి వ్యాపారాదులలో ఉద్యోగాలలో వృద్ధి లభిస్తుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. అలానే ధార్మిక విషయాల్లో ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు కూడా లభించేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబం కూడా ఈ వారం సుఖ సంతోషాలతో ఉండే అవకాశం గోచరిస్తుంది. గత వారంతో పాటు ఈ వారం కూడా వీరికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. మొత్తం ఇది రాశి వారికి ఈ వారం అంతా కూడా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నది. వృషభ రాశి. వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ వారము నూతన పరిచయాలు, ఉద్యోగాలలో వృద్ధి, విద్యార్థులలో విద్యలో వృద్ధిలో ఉంటారు. పరీక్షలలో మంచి ఫలితాలను సాధించేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు కూడా ఈ వారంలో లభించేటటువంటి సూచనలు గోచరిస్తుంది. కుటుంబం అంతా కూడా ఆనందదాయకంగా ఉండే అవకాశం ఉన్నది. అదేవిధంగా దేవాలయాల్లో జరిగేటటువంటి ఉత్సవాలలో కానివ్వండి, కార్యక్రమాలలో, యజ్ఞయాగాదుల్లో, పూజలలో పాల్గొనేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఈ వారం వీరికి కూడా గత వారం కంటే అన్ని రకాలుగా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నది. వీరు గణపతి ఆరాధన చేయటం అనేది ఉత్తమం. ఇవి ఈ రాశి వారికి ఈ వారం జరగబోయేటటువంటి ఫలితాలు. మిథున రాశి. మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ వారం వీరికి అనుకూలంగా ఉన్నది. అయితే ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త అవసరం. భోజన విషయంలో సమయపాలన పాటించటం అనేది శ్రేష్టం. లేని అజీర్తి, ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. బంధుమిత్రుల కలయిక, దూర బంధువుల్ని కలుసుకొనుట, సంతోషం. అలానే వ్యాపారాదులు కూడా అనుకూలమైనటువంటి సమయం కూడా ఈ వారం ఈ రాశి వారికి కూడా అన్ని విధాల అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉంది. ఆరోగ్య విషయంలో మాత్రం, భోజన విషయంలో మాత్రం సమయపాలన పాటిస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా వీరికి ఆరోగ్యం నుంచి కూడా, సమస్య నుంచి కూడా తప్పి అన్ని రకాలుగా అనుకూలంగా ఉండేటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ వారం వీరికి ఆధ్యాత్మిక విషయాలకి ధనాన్ని ఖర్చు చేస్తారు. అంతేకాకుండా ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొంటారు. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. తెలియని చింత, ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటాయి. అలానే వీరికి కొంత విచారం అనేటటువంటి వృద్ధిలో కానివ్వండి, ఆర్థిక వ్యవహారంగా కొంత విచారం అనేది కూడా ఏర్పడే అవకాశం ఉన్నది. వీరు రాహువుకి మినుములు 1 కేజీ బతిగా దానం ఇచ్చుకోవటం అనేది శ్రేష్టము. అంతేకాకుండా వీరు దుర్గా దేవాలయాలని లేదా ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కనుక సందర్శనం చేసుకున్నట్లయితే ఈ వారం కూడా అన్ని విధాల వీరికి అనుకూలంగా ఉండేటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. సింహరాశి. సింహరాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ వారం లగ్నకేతు, సప్తమ రాహు, అష్టమ శని సంచారం జరుగుతూ ఉన్నది. మొండి పట్టుదల ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం.
బోన్స్కు సంబంధించి ఎముకలకు సంబంధించినటువంటి ఇబ్బందులు, కీళ్ళాలకు సంబంధించినటువంటి కానీ స్పాండిలైటిస్ లాంటి సమస్యలు, రుగ్మతలతో బాధపడేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. కోపం ఎక్కువ, చీకు చిరాకు, ఏదో తెలియని చింత, ఇవన్నీ కూడా బాధ పెడుతూ ఉంటాయి. వీటి నుంచి వీరికి కొంత ఉపశమనం కలగాలంటే దుర్గా సూక్త పారాయణాన్ని ఆచరించటం, అట్లానే ఆంజనేయ స్వామివారి ఆరాధన, ఆకుపూజ, అభిషేకాదులు కనుక నిర్వర్తించుకున్నట్లయితే కొంత ఉపశమనం కలిగి ఆరోగ్యపరంగా కొంత అనుకూలతలు ఏర్పడతాయి. అంతేకాకుండా వ్యాపార భాగస్వామ్యాలతో కొంత పరస్పర వైషమ్యాలు ఉండే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి వీరు ఈ దుర్గా దేవాలయాల సందర్శన, సూక్త పారాయణాలు కానివ్వండి, అదేవిధంగా ఆంజనేయ స్వామివారికి ఆకుపూజ, అభిషేకాదులు కానివ్వండి, లేని ఎడల శివాభిషేకం కానీ ఆచరించినట్లయితే ఉపశమనం కలిగి అన్ని విధాలుగా వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఇది ఈ రాశి వారికి ఈ వారంలో జరగబోయేటటువంటి ఫలితాలు. తదుపరి కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే వీరికి సప్తమ శని, అదేవిధంగా భార్యాభర్తల మధ్య అవగాహన లోపాలు ఏర్పడే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అలానే ధార్మిక విషయాల్లో కొంత పాల్గొనేటువంటి సూచనలు ఉన్నాయి. రావాల్సినటువంటి ధనం సరైన సమయానికి అందకపోవటం, ఆధ్యాత్మిక చింతన, అలానే వీరికి ఏదో తెలియనటువంటి దుఃఖము, బాధల నుండి ఇబ్బంది పడుతూ ఉంటారు. వీరు ఆంజనేయ స్వామి వారికి ప్రతినిత్యము కూడా ఈ వారం వరకు ప్రదక్షిణాలు చేయటం అవకాశం ఉండి, శక్తి సామర్థ్యాలు కనుక మీకు ఉన్నట్లయితే, వీరికి శక్తి స్తోమత ఉన్నట్లయితే ప్రతినిత్యము కూడా వీరికి ఆంజనేయ స్వామి ఆకుపూజను ఆచరించిన, లేదా స్వామివారి హనుమాన్ చాలీసా పారాయణాన్ని ఒక 108 సార్లు పారాయణాన్ని ఆచరించినట్లయితే తత్సంబంధమైన చింత నుంచి మానసిక ప్రశాంతత లభిస్తుంది. తత్మూలంగా అనుకున్న పనులు నెరవేరటానికి ధైర్య సాహసాలతో ఉపక్రమించి కార్యసాఫల్యత చేకూరేటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. ఇది ఈ రాశి వారికి జరగబోయేటటువంటి ఈ వార ఫలితాంశాలు. తులారాశి. ఈ తులారాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ వారం వీరికి కొంత అనుకూలంగా ఉన్నది. ఒక రకంగా చెప్పాలి అనుకుంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. బంధువుల్ని కలయిక, నూతన వ్యక్తులు పరిచయం కావటం, వాళ్ళ నుంచి లాభం లేకపోగా కొంత శ్రమ పడవలసినటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా కోర్టు వ్యవహారంలో కొంతమేరకు మీకు జయం కలిగేటటువంటి అవకాశాలు, సూచనలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అన్ని రకాలుగా జాగ్రత్తలు వహించడం అనేటటువంటిది అవసరం. కాబట్టి పూర్తిగా వీరికి కొంతమేరకు మిశ్రమ ఫలితాలు ఉండేటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. కనుక వీరు దత్తపారాయణాన్ని, గురుచరిత్ర పారాయణం కనుక చేసినట్లయితే అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారం ఈ రాశి వారికి జరగబోయేటటువంటి ఫలితాలు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ వారం వీరికి అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చు. ఆర్థిక పరంగా అనుకూలతలు ఉంటాయి. భాగస్వాముల మధ్య సత్సంబంధాలు ఉంటాయి, మంచి ఫలితాలు ఉంటాయి, అవగాహన ఉంటుంది. అదేవిధంగా సంతాన సౌఖ్యము, చేయు వృత్తి వ్యాపారాల్లో ఉన్నత స్థితి, అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. అన్ని విధములుగా ఈ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. ఇది ఈ రాశి వారికి ఈ వారం జరిగేటువంటి ఫలితాంశాలు. ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ వారం కూడా వీరికి అనుకూలమైనటువంటిదే. ఎవరైతే మీరు సహాయం చేస్తారో, ఎవరైతే మీరు దగ్గరకు చేరతీస్తారో వారే మీకు శత్రువులుగా మారేటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక నష్టాన్ని కలిగించేటటువంటి మిత్రులు తోడవుతారు. అటువంటి వారితోనే పరిచయాన్ని పెంచుకునేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. మిత్రత్వాన్ని, పరిచయాల్లో పెంచుకునే ముందు ఆలోచించి, ఆచితూచి, అవసర సందర్భానుసారంగా
ఉండటం ఎంతో ఉత్తమం. లేని యెడల ఆర్థిక పరంగా నష్టపోయేటటువంటి అవకాశాలు కాకుండా అవమానాలు కూడా ఎదురయ్యేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి కొంత శని ప్రభావం కూడా ఉండట చేత ఇబ్బందులు కలిగే సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. ఆంజనేయ స్వామి వారికి అభిషేకాదులు లేదా సుందరకాండ పారాయణం కనుక ఒకసారి చేయించుకున్నట్లయితే వీరికి తత్సంబంధమైనటువంటి దోషాల నుంచి కొంత నివృత్తి అయ్యి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడేటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వారిని చూసుకున్నట్లయితే గత వారం లాగానే ఈ వారం కూడా కొంత అనుకూలమైనటువంటి వారం అయినప్పటికీ అష్టమంలో కేతు సంచారం, అదేవిధంగా ద్వితీయంలో రాహు సంచారం జరుగుతుంది, తృతీయంలో శని సంచారం జరుగుతూ ఉన్నది. రాజకీయ పదవీ లబ్ధి ఉండేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. రాజకీయ వ్యవహారంలో అనుకూలమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. రాజకీయంగా మీ కీర్తి ప్రతిష్టలు పెరిగేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. కానీ అనుకున్నట్లే అయినట్లే ఉంటుంది. కానీ దగ్గర దాకా వచ్చి కొంత మిస్ అయ్యేటటువంటి అవకాశం కూడా, తప్పిపోయేటటువంటి సూచనలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి చివరి నిమిషం వరకు వీరు ప్రయత్నాలని ఆపకుండా ఉండటం అనేది మంచిది. ప్రయత్నిస్తూనే ఉండాలి. ఉన్నట్లయితే ఆ తప్పిపోవటం అనేటువంటిది జరగకుండా కార్యసాఫల్యత చేకూరి వృద్ధి చెందేటటువంటి అవకాశం గోచరిస్తుంది. పదవులలో రాణింపు ఉంటుంది. మీరు నిర్వర్తించేటటువంటి పనులన్నింటిలో కూడా వృద్ధి గోచరిస్తుంది. మొత్తం మీద ఈ వారం ఈ రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగానే ఉన్నది. కానీ కేతు మీకు ఈ రాశి వారులకు గణపతి ఆరాధన చేస్తున్నట్లయితే మంచిది. గణపతి అష్టోత్తరాన్ని చదువుకోవటం కానీ, గణపతి దేవాలయాన్ని సందర్శన చేయటం కానీ చాలా మంచిది. ఇది ఈ రాశి వారికి ఈ వారం జరగబోయేటటువంటి ఫలితాంశాలు. కుంభరాశి. ఈ కుంభరాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ వారంలో జరిగేటటువంటి ఫలితాంశాలు: లగ్నంలో రాహువు, ద్వితీయంలో శని సంచారం జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా. కాబట్టి కుటుంబంలో అవగాహన రాహిత్యం ఏర్పడుతుంది. మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. మీ వాక్కుకి విలువ తగ్గేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రజలలో మీ విలువ తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంది. మీ మాటే మీదే నిజమని చెప్పేసి వాదోపవాదాల్లో దిగుతారు. అది మీ కంటికి నిజముగా కనబడుతుంది, ఎదుటివాడికి అబద్ధంగా కనబడుతుంది. కాబట్టి మీరు 1-2 సార్లు పరిశీలన చేసి ఒక విషయాన్ని బయటికి ఉచ్చారణ చేసేటప్పుడు ఆలోచించి చేయటం అనేది ఉత్తమం. లేని యెడల కొంత సమస్యలని మీ నోటి దురుసుతనం వల్ల కొంత సమస్యలను కొని తెచ్చుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్త వహించాలి. దుర్గా సూక్త పారాయణం చేసుకోవటం వల్ల మంచిది. లేదా దుర్గా దేవాలయాలని, అమ్మవారిని కనుక దర్శించుకున్నట్లయితే అన్ని విధాల మీకు శ్రేయోదాయకంగా ఉంటుంది. ఇది ఈ వారం ఈ రాశి వారికి ఫలితాలు. ఇప్పుడు మీనరాశి. మీనరాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ వారం కూడా ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. కానీ ఆరోగ్యపరంగా మాత్రం మానసిక చింతనలు అనేవి రెండు కలిసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఆందోళన ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సంతాన వృద్ధి జరుగుతుంది. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. అదేవిధంగా కొత్త వ్యాపారాల్లో భాగస్వామ్యానికి అనుకూలతలు ఏర్పడతాయి. విద్యార్థులలో వృద్ధి, విద్యలలో అనుకూలతలు వృద్ధి చెందే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. మొత్తం ఇది ఈ రాశి వారికి కూడా ఈ వారం కూడా అన్ని విధాల అనుకూలమైనటువంటి, కొంత ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నప్పటికీ మిగిలిన విషయాల్లో వీరికి అనుకూలమైన వాతావరణం నెలకొంది. కాబట్టి ఆంజనేయ స్వామి వారికి అభిషేకాదులు లేదా శివాలయంలో కనుక అభిషేకాదులు నిర్వహించుకున్నట్లయితే ఈ వారం వీరికి అన్ని విధాల అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడేటువంటి అవకాశాలు, సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. ఇవి ఈ వారం ఈ రాశి వారికి జరిగేటువంటి ఫలితాంశాలు. యామూలం
సచరాచరస్య జగతః పుంసః పురాణీ సఖి వ్యక్తాత్మపరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంససధిష్టదానవిదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ఓం శ్రీమాత్రే నమః. మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం కనుక ఫలితాలు తీసుకున్నట్లయితే ఈ వారం ఈ రాశి వారికి అధికారుల అనుగ్రహం లభిస్తుంది. చేయు వృత్తి వ్యాపారాదులలో ఉద్యోగాలలో వృద్ధి లభిస్తుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. అలానే ధార్మిక విషయాల్లో ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు కూడా లభించేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబం కూడా ఈ వారం సుఖ సంతోషాలతో ఉండే అవకాశం గోచరిస్తుంది. గత వారంతో పాటు ఈ వారం కూడా వీరికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. మొత్తం ఇది రాశి వారికి ఈ వారం అంతా కూడా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నది. వృషభ రాశి. వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ వారము నూతన పరిచయాలు, ఉద్యోగాలలో వృద్ధి, విద్యార్థులలో విద్యలో వృద్ధిలో ఉంటారు. పరీక్షలలో మంచి ఫలితాలను సాధించేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు కూడా ఈ వారంలో లభించేటటువంటి సూచనలు గోచరిస్తుంది. కుటుంబం అంతా కూడా ఆనందదాయకంగా ఉండే అవకాశం ఉన్నది. అదేవిధంగా దేవాలయాల్లో జరిగేటటువంటి ఉత్సవాలలో కానివ్వండి, కార్యక్రమాలలో, యజ్ఞయాగాదుల్లో, పూజలలో పాల్గొనేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఈ వారం వీరికి కూడా గత వారం కంటే అన్ని రకాలుగా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నది. వీరు గణపతి ఆరాధన చేయటం అనేది ఉత్తమం. ఇవి ఈ రాశి వారికి ఈ వారం జరగబోయేటటువంటి ఫలితాలు. మిథున రాశి. మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ వారం వీరికి అనుకూలంగా ఉన్నది. అయితే ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త అవసరం. భోజన విషయంలో సమయపాలన పాటించటం అనేది శ్రేష్టం. లేని అజీర్తి, ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. బంధుమిత్రుల కలయిక, దూర బంధువుల్ని కలుసుకొనుట సంతోషం. అలానే వ్యాపారాదులకు కూడా అనుకూలమైనటువంటి సమయం కూడా ఈ వారం ఈ రాశి వారికి కూడా అన్ని విధాల అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉంది. ఆరోగ్య విషయంలో మాత్రం, భోజన విషయంలో మాత్రం సమయపాలన పాటిస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా వీరికి ఆరోగ్యం నుంచి కూడా, సమస్యల నుంచి కూడా తప్పి అన్ని రకాలుగా అనుకూలంగా ఉండేటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ వారం వీరికి ఆధ్యాత్మిక విషయాలకి ధనాన్ని ఖర్చు చేస్తారు. అంతేకాకుండా ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొంటారు. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. తెలియని చింత, ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి. అలానే వీరికి కొంత విచారం అనేటటువంటి వృద్ధిలో కానివ్వండి, ఆర్థిక వ్యవహారంగా కొంత విచారం అనేది కూడా ఏర్పడే అవకాశం ఉన్నది. వీరు రాహువుకి మినుములు 1 కేజీ మధ్యగా దానం ఇచ్చుకోవటం అనేది శ్రేష్టము. అంతేకాకుండా వీరు దుర్గా దేవాలయాలని లేదా ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కనుక సందర్శనం చేసుకున్నట్లయితే ఈ వారం కూడా అన్ని విధాల వీరికి అనుకూలంగా ఉండేటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. సింహరాశి. సింహరాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ వారం లగ్నకేతు, సప్తమ రాహు, అష్టమ శని సంచారం జరుగుతూ ఉన్నది. మొండి పట్టుదల ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. బోన్స్కు సంబంధించి, ఎముకలకు సంబంధించినటువంటి ఇబ్బందులు, కీళ్ళాలకు సంబంధించినటువంటి కానీ స్పాండిలైటిస్ లాంటివంటి సమస్యలు, రుగ్మతలతో బాధపడేటటువంటి
సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. కోపం ఎక్కువ, చీకు చిరాకు, ఏదో తెలియని చింత, ఇవన్నీ కూడా బాధ పెడుతూ ఉంటాయి. వీటి నుంచి వీరికి కొంత ఉపశమనం కలగాలంటే దుర్గా సూక్త పారాయణాన్ని ఆచరించటం, అట్లనే ఆంజనేయ స్వామివారి ఆరాధన, ఆకుపూజ, అభిషేకాదులు కనుక నిర్వర్తించుకున్నట్లయితే కొంత ఉపశమనం కలిగి ఆరోగ్యపరంగా కొంత అనుకూలత ఏర్పడతాయి. అంతేకాకుండా వ్యాపార భాగస్వామ్యాలతో కొంత పరస్పర వైషమ్యాలు ఉండే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి వీరు ఈ దుర్గా దేవాలయాల సందర్శన, సూక్త పారాయణాలు కానివ్వండి, అదేవిధంగా ఆంజనేయ స్వామివారికి ఆకుపూజ, అభిషేకాదులు కానివ్వండి, లేని ఎడల శివాభిషేకం కానీ ఆచరించినట్లయితే ఉపశమనం కలిగి అన్ని విధాలుగా వీరికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇది ఈ రాశి వారికి ఈ వారంలో జరగబోయేటటువంటి ఫలితాలు. తదుపరి కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే వీరికి సప్తమ శని, అదేవిధంగా భార్యాభర్తల మధ్య అవగాహన లోపాలు ఏర్పడే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అలానే ధార్మిక విషయాల్లో కొంత పాల్గొనేటువంటి సూచనలు ఉన్నాయి. రావాల్సినటువంటి ధనం సరైన సమయానికి అందకపోవటం, ఆధ్యాత్మిక చింతన, అలానే వీరికి ఏదో తెలియనటువంటి దుఃఖము, బాధల నుండి ఇబ్బంది పడుతూ ఉంటారు. వీరు ఆంజనేయ స్వామి వారికి ప్రతినిత్యము కూడా ఈ వారం వరకు ప్రదక్షిణాలు చేయటం అవకాశం ఉండి, శక్తి సామర్థ్యాలు కనుక మీకు ఉన్నట్లయితే, వీరికి శక్తి స్తోమత ఉన్నట్లయితే ప్రతినిత్యము కూడా వీరికి ఆంజనేయ స్వామి ఆకుపూజను ఆచరించిన, లేదా స్వామివారి హనుమాన్ చాలీసా పారాయణాన్ని ఒక 108 సార్లు పారాయణాన్ని ఆచరించినట్లయితే తత్సంబంధమైన చింత నుంచి మానసిక ప్రశాంతత లభిస్తుంది. తత్మూలంగా అనుకున్న పనులు నెరవేరటానికి ధైర్య సాహసాలతో ఉపక్రమించి కార్యసాఫల్యత చేకూరేటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. ఇది ఈ రాశి వారికి జరగబోయేటటువంటి ఈ వార ఫలితాంశాలు. తులారాశి. ఈ తులారాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ వారం వీరికి కొంత అనుకూలంగా ఉన్నది. ఒక రకంగా చెప్పాలి అనుకుంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. బంధువుల్ని కలయిక, నూతన వ్యక్తులు పరిచయం కావటం, వాళ్ళ నుంచి లాభం లేకపోగా కొంత శ్రమ పడవలసినటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా కోర్టు వ్యవహారంలో కొంతమేరకు మీకు జయం కలిగేటటువంటి అవకాశాలు, సూచనలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అన్ని రకాలుగా జాగ్రత్తలు వహించడం అనేటటువంటిది అవసరం. కాబట్టి పూర్తిగా వీరికి కొంతమేరకు మిశ్రమ ఫలితాలు ఉండేటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. కనుక వీరు దత్తపారాయణాన్ని, గురుచరిత్ర పారాయణం కనుక చేసినట్లయితే అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారం ఈ రాశి వారికి జరగబోయేటటువంటి ఫలితాలు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ వారం వీరికి అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చు. ఆర్థిక పరంగా అనుకూలతలు ఉంటాయి. భాగస్వాముల మధ్య సత్సంబంధాలు ఉంటాయి, మంచి ఫలితాలు ఉంటాయి, అవగాహన ఉంటుంది. అదేవిధంగా సంతాన సౌఖ్యము, చేయు వృత్తి వ్యాపారాల్లో ఉన్నత స్థితి, అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. అన్ని విధములుగా ఈ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. ఇది ఈ రాశి వారికి ఈ వారం జరిగేటువంటి ఫలితాంశాలు. ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ వారం కూడా వీరికి అనుకూలమైనటువంటిదే. ఎవరైతే మీరు సహాయం చేస్తారో, ఎవరైతే మీరు దగ్గరకు చేరతీస్తారో వారే మీకు శత్రువులుగా మారేటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక నష్టాన్ని కలిగించేటటువంటి మిత్రులు తోడవుతారు. అటువంటి వారితోనే పరిచయాన్ని పెంచుకునేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. మిత్రత్వాన్ని, పరిచయాల్లో పెంచుకునే ముందు ఆలోచించి, ఆచితూచి, అవసర సందర్భానుసారంగా ఉండటం ఎంతో ఉత్తమం. లేని యెడల ఆర్థిక పరంగా నష్టపోయేటటువంటి అవకాశాలు కాకుండా
అవమానాలు కూడా ఎదురయ్యేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి కొంత శని ప్రభావం కూడా ఉండట చేత ఇబ్బందులు కలిగే సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. ఆంజనేయ స్వామి వారికి అభిషేకాదులు లేదా సుందరకాండ పారాయణం కనుక ఒకసారి చేయించుకున్నట్లయితే వీరికి తత్సంబంధమైనటువంటి దోషాల నుంచి కొంత నివృత్తి అయ్యి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడేటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వారిని చూసుకున్నట్లయితే గత వారం లాగానే ఈ వారం కూడా కొంత అనుకూలమైనటువంటి వారం అయితే అయినప్పటికీ అష్టమంలో కేతు సంచారం, అదేవిధంగా ద్వితీయంలో రాహు సంచారం జరుగుతుంది, తృతీయంలో శని సంచారం జరుగుతూ ఉన్నది. రాజకీయ పదవి లబ్ధి ఉండేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. రాజకీయ వ్యవహారంలో అనుకూలమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. రాజకీయంగా మీ కీర్తి ప్రతిష్టలు పెరిగేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. కానీ అనుకున్నట్లే అయినట్లే ఉంటుంది, కానీ దగ్గర దాకా వచ్చి కొంత మిస్ అయ్యేటటువంటి అవకాశం కూడా, తప్పిపోయేటటువంటి సూచనలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి చివరి నిమిషం వరకు వీరు ప్రయత్నాలని ఆపకుండా ఉండటం అనేది మంచిది. ప్రయత్నిస్తూనే ఉండాలి. ఉన్నట్లయితే ఆ తప్పిపోవటం అనేటువంటిది జరగకుండా కార్యసాఫల్యత చేకూరి వృద్ధి చెందేటటువంటి అవకాశం గోచరిస్తుంది. పదవులలో రాణింపు ఉంటుంది. మీరు నిర్వర్తించేటటువంటి పనులన్నింటిలో కూడా వృద్ధి గోచరిస్తుంది. మొత్తం మీద ఈ వారం ఈ రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగానే ఉన్నది. కానీ కేతు మీకు ఈ రాశి వారులకు గణపతి ఆరాధన చేస్తున్నట్లయితే మంచిది. గణపతి అష్టోత్తరాన్ని చదువుకోవటం కానీ, గణపతి దేవాలయాన్ని సందర్శన చేయటం కానీ చాలా మంచిది. ఇది ఈ రాశి వారికి ఈ వారం జరగబోయేటటువంటి ఫలితాంశాలు. కుంభరాశి. కుంభరాశి. ఈ కుంభరాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ వారంలో జరిగేటటువంటి ఫలితాంశాలు: లగ్నంలో రాహువు, ద్వితీయంలో శని సంచారం జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా. కాబట్టి కుటుంబంలో అవగాహన రాహిత్యం ఏర్పడుతుంది. మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. మీ వాక్కుకి విలువ తగ్గేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రజలలో మీ విలువ తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంది. మీ మాటే మీదే నిజమని చెప్పేసి వాదోపవాదాల్లో దిగుతారు. అది మీ కంటికి నిజముగా కనబడుతుంది, ఎదుటివాడికి అబద్ధంగా కనబడుతుంది. కాబట్టి మీరు 1-2 సార్లు పరిశీలన చేసి ఒక విషయాన్ని బయటికి ఉచ్చారణ చేసేటప్పుడు ఆలోచించి చేయటం అనేది ఉత్తమం. లేని యెడల కొంత సమస్యలని, మీ నోటి దురుసుతనం వల్ల కొంత సమస్యలను కొని తెచ్చుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్త వహించాలి. దుర్గా సూక్త పారాయణం చేసుకోవటం వల్ల మంచిది. లేదా దుర్గా దేవాలయాలని, అమ్మవారిని కనుక దర్శించుకున్నట్లయితే అన్ని విధాల మీకు శ్రేయోదాయకంగా ఉంటుంది. ఇది ఈ వారం ఈ రాశి వారికి ఫలితాలు. ఇప్పుడు మీనరాశి. మీనరాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ వారం కూడా ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. కానీ ఆరోగ్యపరంగా మాత్రం మానసిక చింతనలు అనేవి రెండు కలిసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఆందోళన ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సంతాన వృద్ధి జరుగుతుంది. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. అదేవిధంగా కొత్త వ్యాపారాల్లో భాగస్వామ్యానికి అనుకూలతలు ఏర్పడతాయి. విద్యార్థులలో వృద్ధి, విద్యలలో అనుకూలతలు వృద్ధి చెందే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. మొత్తం ఇది ఈ రాశి వారికి కూడా ఈ వారం కూడా అన్ని విధాల అనుకూలమైనటువంటి, కొంత ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నప్పటికీ మిగిలిన విషయాల్లో వీరికి అనుకూలమైన వాతావరణం నెలకొంది. కాబట్టి ఆంజనేయ స్వామి వారికి అభిషేకాదులు లేదా శివాలయంలో కనుక అభిషేకాదులు నిర్వహించుకున్నట్లయితే ఈ వారం వీరికి అన్ని విధాల అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడేటువంటి అవకాశాలు, సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. ఇవి ఈ వారం ఈ రాశి వారికి జరిగేటువంటి ఫలితాంశాలు.